నాకు తెలిసి మీరు చాలా రెస్క్యూస్ కూడా చేశారు విశాఖపట్నంలో. ఎక్కడైనా ఏమైనా ఉంటే ఎవరు కాల్ చేయాలంటే చాలా మంది నోట్లో వివేక్ రాథోడ్ అని ఉన్నారు. సో ఆయన కాల్ చేస్తే ఆయన చాలా రెస్క్యూ, స్నేక్ రెస్క్యూ, బర్డ్ రెస్క్యూ, యానిమల్ రెస్క్యూ ఏదైనా అంటే నేమ్ ఇట్, ఇట్ ఇస్ వివేక్ రాథోడ్. సో మీరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆన్ ఎలా రెస్క్యూ చేస్తారు అండ్ మీరు రెస్క్యూ అంటే ఈ ఫీల్డ్ లో రావాలని మీకు ఏంటి ఇన్స్పైర్ చేసింది, అది కొంచెం షేర్ చేయండి. సో నాకు ఉన్న టీం మెంబర్స్ అలాంటి వాళ్ళండి. చాలా మంచి టీం నాకు దొరికింది. ఆ టీం వల్ల నేను ఇలా ఉన్నాను. సో ఎందుకంటే రెస్క్యూలో ఎప్పుడు వెళ్ళాలన్నా టీం ఉండాలి. ఒక ఇండివిజువల్ చేయగలిగింది చిన్న చిన్న రెస్క్యూస్ మీరు చేయగలుగుతాం. బట్ కొన్ని పెద్ద రెస్క్యూస్ వస్తాయి, కొన్ని చాలా కష్టమైన రెస్క్యూస్ వస్తుంది. సో మేము వైజాగ్లో మా టీము ఒక అరౌండ్ 500 స్నేక్స్ రెస్క్యూ చేసాం ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్. బర్డ్స్ కూడా చాలా రెస్క్యూ చేసాం, 100+ బర్డ్స్. రెండోది మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండడం వల్ల ఇవన్నీ చేయగలుగుతాం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒఫిషియల్లీ వైజాగ్లో ఒక 10 మంది, 5 నుంచి 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చింది వాలంటీర్ చేయడానికి. సో రెస్క్యూ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, సజెస్ట్ చేయం మేము కూడా. బట్ రెస్క్యూస్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నా మటుకు వస్తే వైజాగ్లో కుక్కలు, పిల్లిలు, ఆవులు, గేదెలకి రెస్క్యూ చేయడానికి చాలా టీం ఉన్నారు, చాలా ఇండివిజువల్స్ ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. స్నేక్ ఎవరింటికి వచ్చినా, ఈవెన్ మన పేరెంట్స్ కానీ మన నేబర్స్ కానీ, స్నేక్ వస్తే ఫస్ట్ చంపే అంటారు. మొన్న రీసెంట్ గా నేను రామనాయుడు స్టూడియోకి వెళ్తే రోడ్ మీద ఒక కోబ్రా బేబీ క్రాస్ చేస్తుంది. రోడ్ మీద కార్ ఆపేసి నేను చంపే అరుస్తున్నారు పక్క నుంచి. అది రోడ్ క్రాస్ చేసి దాని పైన చేసుకుంటది. సో కోబ్రా అంటే పైన హుడ్ ఉంటది కాబట్టి అందరికి ఐడియా ఉంది అది విషయం ఉంటది, పెద్దదైపోద్ది, ఇది అయిపోద్ది, అది అయిపోద్ది అని. సో బేసిక్ గా పీపుల్ కి అవేర్నెస్ చేయడానికి ఆ టీమ్ మెంబర్ అవినాష్ తను అరౌండ్ 50 to 60 ప్రోగ్రామ్స్ చేశాడు, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ స్కూల్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్. సో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి స్నేక్ విషయం ఉండదు అంటే, అన్ని స్నేక్స్ కాదు, దే ఆర్ మెనీ స్నేక్స్ విచ్ ఆర్ నాన్ వెనమస్, దే ఆర్ మెనీ స్నేక్స్ విచ్ ఆర్ ఓన్లీ ఫ్యూ స్నేక్స్ విచ్ ఆర్ వెనమస్. సో పీపుల్ కి అవేర్నెస్ రావాలి మెయిన్. సో మా ఎన్జిఓ ఇంటెన్షన్ కూడా లాట్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఫీల్డ్ విజిట్స్ కి తీసుకెళ్తే, దట్ ఈస్ ద రీజన్ వీ డూ బర్డ్ వాక్స్, ఐ మీన్ నేచర్ వాక్స్ ఆల్సో. సో ఎవ్రీ టైమ్ మీరు ఓన్లీ పాఠాలు చెప్తే జనాలకి ఎక్కదు. సో వాళ్ళకి ఫీల్డ్ కూడా తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ లో చూపిస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మా రెస్క్యూస్ కి కూడా డిపార్ట్మెంట్ గైడెన్స్ లోని, డిపార్ట్మెంట్ అండర్ లో అవుతుంది. సో ప్రతి రెస్క్యూకి ఒక ప్రొసీజర్ ఉంటది, అది ఫాలో అవ్వాలి. వైల్ రిలీజింగ్ ఆల్సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లోనే గైడెన్స్ తోనే మేము రిలీజ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ డిఎఫ్ఓ, sir we are attending a rescue call, this is what we have rescued, this is what we are releasing it అని. అండ్ అది ఏమైనా ఇంజరీస్ ఉంటే, దెబ్బలు తగిలి ఉంటే నువ్వు జూకి తీసుకెళ్తాం. నందిని సలారియా మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్, దే ఆర్ మెనీ క్యూరేటర్స్ విచ్ వీ హ్యావ్ వర్క్ విత్. సో రైట్ నో మేడమ్ ఇస్ curator of the zoo. So if there are many major injuries also, we take all the specimen to the zoo. We have taken a pangolin to the zoo. We have taken lot of barn owls in the zoo.